ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఏదైనా ప్రోత్సాహకాలు, ఇసుకైనా, ఇనుమైనా, సిమెంట్ అయినా అతి తక్కువ ధరకే అందించే సమాచారం ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా దరఖాస్తులు తీసుకుంటూనే ఉండగా మరోవైపు సర్వే కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 26వ తేదీ నుంచి 4 పథకాలను అట్టహాసంగా ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 72,000 మందికి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాన్ని అయితే ఇచ్చింది. అయితే తాజాగా వీరందరూ ఇక ఇల్లు నిర్మించుకోవాల్సి ఉండగా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రధానంగా ఇసుక అనేది అత్యవసరం అండి. ఇసుకకు మార్కెట్లో ఇప్పటికే భారీగా డిమాండ్ అయితే ఉంది. పేదవారు ఇంటికి సరిపడా ఇసుకను కొనుగోలు చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పరిస్థితి, కొనలేని పరిస్థితి ఉంది. మన ఇసుక మన వాహనం పథకం ద్వారా ఇసుక కోసం దరఖాస్తు చేసుకుంటే అది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి కూడా నెలకొని ఉంది. బ్లాక్ లో ఇసుకను కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం వెంటనే ఇసుక అయితే అందుబాటులో ఉంటుంది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామంటూ అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తూ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదలైతే ఇసుకను పెద్ద ఎత్తున ఈ ఇళ్లకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను సరఫరా చేసే విషయంపై తెలంగాణ ప్రభుత్వం అయితే దృష్టి సారించిందండి. ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇసుక కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఏ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందో సూచించడం కోసం 4 అధికారులతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకునే లబ్ధిదారులకు స్థానిక నదులు, వాగుల నుంచి ఇసుకను సరఫరా చేసినట్లయితే తక్కువ ఖర్చుతో ఇసుక లభిస్తుందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రం పక్క జిల్లాల నుంచి ఇసుకను తరలించాల్సి ఉంటుందని, ఇది ఖర్చుతో కూడుకున్న పని అని, ఇలాంటి సందర్భాల్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఇటు ప్రభుత్వానికి లబ్ధిదారులకు వ్యయం తగ్గుతుంది అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రధానంగా దృష్టి సారించి ఇసుకను ఉచితంగా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంది. ఇసుకను ఉచితంగా ఇచ్చి రవాణా ఛార్జీలు లబ్ధిదారులు పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మేరకు ఆలోచిస్తూ ఉందండి. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ కూడా ఉచితంగానే ఇసుకను సరఫరా చేయాలని ఒక నిర్ణయానికైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. అదేవిధంగా ఇనుము, సిమెంట్ను కూడా ఆయా కంపెనీలతో మాట్లాడి ప్రస్తుత మార్కెట్లో ఉన్న రేటు కాకుండా తక్కువ రేటుకే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంటు అలాగే ఇనుమును ఇచ్చే విధంగాను ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అధికారుల లెక్కల ప్రకారం ఇసుక ఏమాత్రం అవసరం అవుతుంది అంటే ఒక్కో ఇంటి నిర్మాణానికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారండి. ఈ ఇసుకను 4 విడతల్లో పంపిణీ చేయాల్సి ఉంటుంది. అంటే పునాది, పిల్లర్లు, స్లాబు, గోడల నిర్మాణం దశలో ఈ విధంగా ఇసుకనైతే 4 దఫాలుగా ఒక్కో ఇంటికి సరఫరా చేయాల్సి ఉంటుందని, మొదటి దశలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తూ ఉన్నందున ఈ మొత్తం ఇళ్లకు దాదాపు 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని, ఇప్పటికే 72,000 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసినందున వారు ఇంటి నిర్మాణం మొదలు పెడితే ఇప్పటికిప్పుడు 18 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చారు. ఈ మేరకు లబ్ధిదారులకు 4 విడతల్లో ఇసుకను ఉచితంగా సరఫరా చేసే విధంగాను ప్రభుత్వం అయితే ఈ మేరకు నిర్ణయం తీసుకొని ఇంటి నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకుండా లబ్ధిదారులపై అధిక భారం పడకుండా చూసుకుంటూ ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతో పాటు లబ్ధిదారుల దగ్గర అరకొరగా ఉన్న అమౌంట్తోనే ఇల్లు పూర్తి అయ్యే విధంగాను, లబ్ధిదారులు ఆర్థిక కారణాలతో ఇంటి నిర్మాణాన్ని ఆపుకునే పరిస్థితి లేకుండా ఉండే విధంగాను ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఈ మేరకు లబ్ధిదారులకు ఇసుకను ఎక్కడి నుంచి ఏ ప్రాంతంలో ఉన్న వారికి ఎలా సరఫరా చేయాలి అనే విషయంపై మనకు కొద్ది రోజుల్లోనే గైడ్లైన్స్ అయితే విడుదల చేస్తుంది. ఆ మేరకు లబ్ధిదారులకు ఇసుకను 4 దఫాల్లో పంపిణీ చేసి ఇంటి నిర్మాణానికి అయితే సహకరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఏదైనా ప్రోత్సాహకాలు, ఇసుకైనా, ఇనుమైనా, సిమెంట్ అయినా అతి తక్కువ ధరకే అందించే సమాచారం ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చిందంటే
వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.